పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ టూరిజం కళ తప్పితే కుంకుమ పువ్వు రేటు మాత్రం పైకి పోతోంది. ఇప్పటికే కేజీ సాఫ్రాన్ రేటు 5 లక్షలు దాటిపోయింది. పాక్ సరిహద్దులను భారత్ మూసివేయడంతో తలెత్తిన పరిణామం ఇది కాదా? కుంకుమ పువ్వు మాత్రమే కాదు, ఇతరత్రా డ్రై ఫ్రూట్స్ రేట్లు కూడా భవిష్యత్తులో పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీరీ కుంకుమ పువ్వు రేటు మరింత పెరిగిపోతోంది. ఇప్పటికే కేజీ 5 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇది దాదాపుగా 50 గ్రాముల బంగారానికి సమానం. అటారీ వాఘా బార్డర్ మూసివేయడం కూడా కుంకుమ పువ్వు ఈ స్థాయిలో ధర పలకడానికి ఓ కారణం. సాధారణంగా కశ్మీరులో స్థానికంగానే కశ్మీర్ కుంకుమ పూల సాగు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాఫ్రాన్ పౌడర్ దిగుమతి అవుతూ ఉంటుంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కుంకుమ పువ్వు దిగుమతి నిలిచిపోయింది. దీంతో వెంటనే ఉన్న సరుకుకు డిమాండ్ 10% పెరిగింది. భారత్కు వచ్చే హై క్వాలిటీ సాఫ్రాన్ పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అవుతూ ఉంటుంది. ప్రతి ఏటా మన దేశంలో 55 టన్నుల వరకు కుంకుమ పువ్వు వినియోగిస్తూ ఉంటారు. కశ్మీరు నుంచి కొంత భాగం వస్తున్నా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచే ఎక్కువ శాతం భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. కుంకుమ పువ్వులో ఉండే ప్రత్యేకమైన రంగు, సువాసన ఇరాన్ నుంచి వచ్చే సరుకులో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి రావాల్సిన ఉత్పత్తులు నిలిచిపోయాయి. అందుకే ప్రస్తుతం కశ్మీర్లో పండే కుంకుమ పువ్వుకి బాగా డిమాండ్ పెరిగింది. మోంగ్రా, లాచా, పుషల్ అనే 3 రకాల కుంకుమ పువ్వులు మన దేశంలో వినియోగిస్తారు. మోంగ్రా, లాచా రకపు కుంకుమ పువ్వు కశ్మీర్లోనే పండిస్తూ ఉంటారు. పుషాల్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో పండిస్తారు. శుభకార్యాలకు, సౌందర్య సాధనాల్లో కుంకుమ పువ్వును వాడుతూ ఉంటారు. ముఖ్యంగా గర్భిణులు తమ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం కుంకుమ పువ్వు 1 గ్రామైనా సరే పాలలో తీసుకునే అలవాటు ఉంది. మరోవైపు డ్రై ఫ్రూట్స్ కి కూడా ఇదే రకమైన ఎఫెక్ట్ ఉండబోతోంది. బాదాం, ఎండు ద్రాక్ష, డ్రై ఆప్రికాట్, పిస్తాలతో ఇతర రకాల డ్రై ఫ్రూట్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2024-25లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ దిగుమతుల విలువ 3,000 కోట్లకు పైగా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రోడ్డు మార్గంలో దిగుమతి చేసుకుంటున్న ప్రధాన ఉత్పత్తులలో ఎండిన అంజీర పండ్లు, ఇంగువ, కుంకుమ పువ్వు, ఎండిన ఆప్రికాట్, పిస్తా పప్పులు, ఎండు ద్రాక్షలు ఉన్నాయి. అటారీ వాఘా సరిహద్దు మూసివేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల నుంచి డ్రై ఫ్రూట్స్ దిగుమతులు ప్రభావితమవుతాయి. ఆ మేరకు ఇక్కడ రేట్లు పెరగడం కూడా ఆ తర్వాత జరిగే పరిణామం. దీనికి ప్రత్యామ్నాయంగా UAE, ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాల్సి ఉంటుంది.